ప్రకాశం జిల్లాకు మహర్దశ పట్టనుంది. అవును, దొనకొండలో దాదాపు 100 ఎకరాల్లో క్షిపణి తయారీ యూనిట్ను ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా భారత రక్షణ శాఖకు చెందినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ప్రతినిధులు దొనకొండలోని బాలాపురం రెవెన్యూలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను పరిశీలించారు. దాని మీద నివేదికను కూడా తయారు చేశారు. నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిటిష్ కాలం నాటి దొనకొండ విమానాశ్రయాన్ని సైతం వాళ్ళు సందర్శించారు. అక్కడ విమానాశ్రయం ఎంతవరకు విస్తరించి ఉంది, రన్వే ఏ విధంగా ఉంది అనేటువంటి దానిని కూడా పరిశీలించారు. ఆ నివేదికను కూడా తయారు చేశారు. ఈ నివేదికలను ఈ ప్రతినిధుల బృందం అనేటువంటిది కేంద్రానికి పంపిస్తుంది. కేంద్రం అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి రీసర్వే ఉంటుంది. ఇవన్నిటికీ కొద్దిగా టైం పడుతుంది. గతంలోనూ ఇలాంటి సర్వేలు జరిగినాయి. ప్రతినిధుల బృందం రావడము, సర్వేలు చేయడము, నివేదికలు ఇవ్వడము, ఇట్లా కంటిన్యూ 20 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ప్రకాశం జిల్లాని ఆదుకోవాలి, ఒక వెలిగినటువంటి దొనకొండ విమానాశ్రయానికి మార్గదర్శి పట్టించాలి అని ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ఈ ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటుంటారు. కానీ దాన్ని ఆచరణ యోగ్యంలోకి తీసుకురావడం మాత్రం మానేస్తారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా రియల్ ఎస్టేట్ దందా కోసం, రియల్ ఎస్టేట్ని భారీగా పెంచేయడం కోసం చూస్తున్నటువంటి చర్యలు అని కొంతమంది అంటే, మరికొంతమంది రక్షణ శాఖ మన దొనకొండకు వస్తే భూముల విలువలు పెరుగుతాయి, అంతేకాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రావాలని కోరుకుంటున్నారు. చాలామంది రావాలని కోరుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఇదంతా రియల్ ఎస్టేట్ దందా, రియల్ ఎస్టేట్ని పెంచడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని అంటారు. ఎందుకంటే గతంలో కూడా ఇలానే జరిగింది. ఆ గతంలో దొనకొండలో విమానాశ్రయం వస్తుంది, రక్షణ శాఖ కూడా మన దొనకొండకు వస్తుంది, మన బ్రతుకులు మారిపోతాయి, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి అని ఆశపడిన వాళ్ళ ఆశలను ఆవిరి చేశారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రస్తావన రావడంతో కొంతమందిలో అయితే ఆశలు చిగురిస్తున్నాయి, మరికొంతమందిలో ఆశలు ఆవిరైపోయాయి. చివరికి ఏం జరుగుతుందో చూడాలి. ఈ క్షిపణి తయారీ యూనిట్, దొనకొండ విమానాశ్రయం రెండు తయారైతే, రెండు అభివృద్ధి చెందితే ప్రకాశం జిల్లా ఒక ఉన్నత స్థాయికి చేరుతుంది. ప్రకాశం జిల్లా యువతకు మెండుగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ప్రకాశం జిల్లా ముందడుగు వేస్తుంది. DRDO ఆధ్వర్యంలో క్షిపణి తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడం అనేది కలగా మిగిలిపోకుండా ఆచరణ యోగ్యమైతే ప్రకాశం జిల్లా ప్రజలు బాగుపడతారు. ఇది ప్రజల విన్నపము, నా యొక్క విన్నపం కూడా. సో ఈ ప్రతిపాదన త్వరగా అమలయ్యే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఇది నా ఆకాంక్షే కాదు, ఇది ప్రకాశం జిల్లా ప్రజల ఆకాంక్ష కూడా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని మీద మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.